మా పాప మేము మొన్నంగా వచ్చినాక ఒక సంవత్సరం ఉన్నాక ఎప్పుడు జ్వరం వచ్చేది. నైటు స్కూల్కి వెళ్ళి వచ్చి నిద్రపోయేది. అలిసి వచ్చింది కావాలని చెప్పేసి నేను పట్టించుకోవాలా. అలా నెల రోజులు జ్వరంతో ఉంటే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే నన్ను అరిశాడు. ఏంటమ్మా ఇలా ఉంచావంటే బద్దకిచ్చి పనుకుందాం అనుకుందన్నా అంటే, కాదమ్మా పాపకి ఎన్ని రోజులు జ్వరం తగ్గపోతే తీసుకెళ్ళాలని అన్నారు. ప్రార్థనా శక్తికి వచ్చేవాళ్ళం. ప్రతి ఒక్కసారి వచ్చినప్పుడు అయ్యగారికి, అయ్యా జ్వరం అయ్యా నూనె పోస్తే తగ్గిపోయిద్ది లేపో అనేవాళ్ళు. అయ్యా ఇన్ఫెక్షన్ అయ్యా అని చెప్తే రెండోసారి తగ్గిపోయిద్ది లేపో అన్నారు. పిసిఓడి ప్రాబ్లం ఉందయ్యా అంటే నూనె పోసి తగ్గిపోయిద్దిలే అన్నారు. బ్రూసిల్లాసిస్ అని కణాలు ఇన్ఫెక్షన్ ఒకటి వచ్చింది. అదైతే 1,00,000 మందికే వచ్చిద్దంట. ఎలా వచ్చిందో తెలియదు. ప్రతిసారి మేము అయ్యగారు నోట్లో నూనె పోసినప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ ఒక్కోటి. పాప ఇప్పుడు 4 నెలలు 5 నెలల నుంచి అసలు హాస్పిటల్ అంటే మేము వెళ్ళలేదు. ఆమేన్. బ్లీడింగ్ కూడా బాగా అయ్యేది. అప్పుడు కూడా అయ్యగారికి చెప్పాము. అప్పుడు కూడా అయ్యగారు నోట్లో నూనె పోసేవాడు. చూడండి, ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు వారి పట్ల చేశాడు. అంత మాత్రమే కాదు, కుటుంబానికి రక్షణ ఇచ్చాడు. మరొకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం.